ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. తరచూ ఉద్యోగం మారడం దోషమా? ఉద్యోగంలో సమస్యలు వస్తే దానికి పూర్వజన్మ కర్మ కారణమా అని చెప్పేసి అడుగుతున్నాడు. సహసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా భావించేది మానసిక శాంతితో కూడినటువంటి ఉద్యోగ నిర్వహణ. ఉద్యోగం రావటం కూడాను వారి వారి గ్రహచార గతుల్ని బట్టి దేదీప్యవంతమైనటువంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు బాగా చదువుతారు, పిహెచ్డి దాకా చేస్తారు, క్లర్క్ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కళ్ళు కేవలం 10th క్లాసే పాస్ అవుతారు, కంప్యూటర్ నేర్చుకుంటారు, వెంటనే అదృష్టంతో పెద్ద ఉద్యోగంలో ఉంటారు, మంచి శాలరీస్తో వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఉద్యోగంలో చేరిన వెంటనే ఇంకొక ఉద్యోగం కోసం పాకులాడుతూ ఉంటారు, దీనికన్నా మంచిది, దానికన్నా మంచిది, దానికన్నా మంచిదని. అలా అనేక ఉద్యోగాలు మానుతూ ఉంటారు. ఇది సహజ సిద్ధంగా న్యూమరాలజీలో లక్కీ నెంబర్ 8 ఉన్న వాళ్ళు చేసే పని. లక్కీ నెంబర్ 8 వాళ్ళు ఒక ఉద్యోగంలో ఉండరండి. ఎంత గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దీనికన్నా మంచిది వెళ్ళాలి అని వెంటనే ఒక మహా చేస్తే ఒక 6 నెలలు చేస్తారు, తర్వాత ఇంకో ఉద్యోగంలోకి వెళ్తూ ఉంటారు. ఇదంతా ఏమిటి అంటే వాళ్ళ జన్మతః వచ్చినటువంటి పూర్వజన్మ సుకృత ఫలితాలు అన్నమాట. కర్మమును బుట్టు జీవుడు అన్నారు అందుకే. కాబట్టి మనకు ఉద్యోగం పోగొట్టినా మరలా కొత్త ఉద్యోగం వచ్చినా, ఆ ఉద్యోగం పోయి ఇంకో ఉద్యోగం వచ్చినా అంతా పరమాత్మ లీల అని చెప్పేసి అనుకోవాలి. అసలు ఎంతో చదువు చదివినా ఉద్యోగం రాక నానా ఇక్కట్లు పడుతూ ఏదో విదేశాలకు వెళ్ళి సంపాదిద్దాంలే అని చెప్పేసి వెళ్తే అక్కడ ప్రభుత్వం చేసేటువంటి అవివేకవంతమైనటువంటి పనుల ప్రభావరీత్యా ఇతగాడికి ఉద్యోగం లేక, అయ్యో ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చాను, ఇక్కడ ఏదో సాధిద్దామని ఈ ప్రభుత్వం ఏమో లేనిపోని అనేక ఇబ్బందులు కలిగిస్తోంది కదా, ఏం చేయాలిరా దేవుడా అని బాధపడుతూ జీవితాన్ని గడుపుతూ ఎక్కడో హోటల్లో సర్వర్గా చేరి జీవితాన్ని గడిపే వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా ఉంది. ఇది కర్మరీత్యా సంభవించేటువంటి విధి విధానం. అందుకే మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించగలనా లేదా, అక్కడ నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందని అష్టసాముద్రికవేత్తను సంప్రదించడం చాలా ఉత్తమం. నాబోటి అష్టసాముద్రికవేత్త దగ్గరికి వస్తే నువ్వు విదేశాలకు వెళ్ళినా ఏం సంపాదిస్తావో లేదో చెప్తారు. ఊరికే అత్యాశతో వెళ్ళి ఇక్కడ మంచి లక్షలు గడించే ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళి అక్కడేదో పాచి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి నానా భీభత్సం సృష్టించుకోవటం కన్నా ముందు జాగ్రత్త చర్యతో గనక ప్రయత్నించినట్లయితే కర్మ విధ్వంసన జరిగి చక్కటి జీవన మార్గం ఏర్పడుతుంది. అయితే ఈ తరచూ ఉద్యోగాలు మారటం అనేటువంటిది దేనివల్ల జరుగుతోంది అంటే శని, రాహువు, కేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేసినప్పుడు, గురుగ్రహం సరిగా లేనప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఆయా గ్రహాల యొక్క లక్షణరీత్యా వాటికి సంబంధించినటువంటి మంత్రోచ్చరణ చేసుకోవడం కానీ, లేక ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది ఉద్యోగం రావటానికి. ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహా అనే మంత్రాన్ని 21 సార్లు కనుక జపించినట్లయితే ఏదో రకమైన ఉద్యోగం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అనేక ఇక్కట్లకు గురవుతూ జీవితాన్ని గడపలేక ఉన్నటువంటి వారికి ఈ మంత్రం సహకరిస్తుంది. హనుమంతుల వారి యొక్క దివ్యతత్వం అన్నమాట. ఎంత గొప్పదంటే హనుమంతుల వారి యొక్క మంత్రోచ్చరణ చెప్పనలవి కానంత గొప్పది. అందుకనే మనం తప్పనిసరిగా హనుమంతుల వారి దేవాలయాన్ని సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని నుదుట ధరించడం,
మంత్రోచ్చరణ చేయటం చేస్తే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతారు. అంతేకాకుండా గురువు యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండాలి. ఏదైనా గ్రహచార రీత్యా గురువు యొక్క గొప్ప విశేషకరమైన ప్రభావం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. అందుకే శ్రీ దత్తశరణం మమ అనేటువంటి గురు పరంపరాతత్వంలో విరాజిల్లే స్వామిని తప్పనిసరిగా ధ్యానించినట్లయితే మీ జీవన భృతికి సంబంధించిన ఉద్యోగం వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.